హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి హోమ్లీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు మనం టమాటాతో ఫేషియల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక టమాటాని చిన్నగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో ప్యూరీని ఒక గిన్నెలో తీసుకొని దీన్ని స్క్రబ్బింగ్కి, ఫేస్ ప్యాక్కి యూజ్ చేస్తున్నాను. బాతింగ్ పౌడర్ మరియు షుగర్, టమాటో ప్యూరీని స్క్రబ్బింగ్గా యూజ్ చేస్తున్నాను. 2 to 3 టేబుల్ స్పూన్ టమాటో ప్యూరీ మరియు బాతింగ్ పౌడర్, ఈ బాతింగ్ పౌడర్ నేను ఇంతకుముందు వీడియోలో చేశాను, ఒకసారి చూడండి. ఇది స్క్రబ్బింగ్కి చాలా బాగా పనిచేస్తుంది. మరియు కొద్దిగా షుగర్. ఈ 3 ఇంగ్రీడియంట్స్ తోటి స్క్రబ్బింగ్ చేసుకోవాలి. చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. స్కిన్ ఫేర్నెస్ అండ్ గ్లోయిగా అవుతుంది. ఈ స్క్రబ్బింగ్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఫేస్ ప్యాక్ ఎలా చేయాలో చూద్దాం. నేను ఫేస్ ప్యాక్కి టమాటో ప్యూరీ మరియు కొద్దిగా పసుపు మరియు బేసన్, పెరుగు, లెమన్, ఈ 5 ఇంగ్రీడియంట్స్ తోటి ఫేస్ ప్యాక్ తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు 2 to 3 టేబుల్ స్పూన్ టమాటో ప్యూరీ, కొద్దిగా పసుపు, మరియు పెరుగు, బేసన్, నిమ్మకాయ రసం. ఇప్పుడు ఈ 5 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫేస్ ప్యాక్కి రెడీ అయిపోయింది. టమాటా ఫేస్ ప్యాక్. ఇప్పుడు నేను నా హ్యాండ్ పై చూపిస్తున్నాను. ఫస్ట్ హ్యాండ్ని వాష్ చేసుకొని ముందుగా తయారు చేసుకున్న స్క్రబ్ని ఇలా స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక 5 to 6 మినిట్స్ స్క్రబ్ చేస్తూ ఉండాలి. నిదానంగా చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన స్కిన్ చాలా గ్లోయిగా అవుతుంది. ఇప్పుడు 5 to 6 మినిట్స్ తర్వాత మన హ్యాండ్ని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్న ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. కొద్దిగా మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. ఇది ఒక 15 to 20 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. 80% వరకు ఆరే వరకు ఉంచుకోవాలి.
ఆరిన తర్వాత కొద్దిగా వాటర్ చల్లుతో దీన్ని స్క్రబ్ చేస్తూ హ్యాండ్ని వాష్ చేసుకోవాలి. సేమ్ ఇలాగనే ఫేస్ పైన అప్లై చేసుకోవాలి.